రష్యా దగ్గర చమురుకుంటున్నామని అమెరికా అయితే మనపై 50% సుంకాలు విధించింది కదా. మనం అందరం అనుకుంటున్నాం, చాలా మంది అనుకుంటున్నారు కేవలం రష్యాని ఆర్థికంగా దెబ్బతీయడానికే భారత్ పై 50% సుంకాలు విధించింది అమెరికా అని. అదే విషయాన్ని నిన్న వైట్ హౌస్ సెక్రటరీ కరోలినా లీవిట్ అయితే విషయాన్ని స్పష్టం చేసింది. కానీ వాస్తవాలు అవి కాదు. రష్యా దగ్గర చమురుకుంటున్నామని 50% సుంకాలు విధించి రష్యాని ఆర్థికంగా దెబ్బతీసి ఉక్రెయిన్ ని కాపాడే ప్రయత్నం అది కాదు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ నాశనం అయిపోతుంది కాబట్టి రష్యా మీద అనేక ఆర్థిక ఆంక్షలు తీసుకొచ్చారు కదా. కాబట్టి భారత్ ని కూడా ఈ విధంగా 50% సుంకాలతో భయపెట్టి రష్యా దగ్గర చమురుకుంటుందనే విషయంతో మేము ఇలా చేస్తున్నామని ప్రపంచ దేశాలకు చెబితే ప్రపంచ దేశాలు కూడా దాన్ని ఆమోదిస్తాయి, వ్యతిరేకించవు. ఎందుకు? ఉక్రెయిన్ కూడా నాశనం అయిపోతుంది కాబట్టి ఉక్రెయిన్ ని కాపాడాలంటే రష్యా యుద్ధం ఆపాలి, యుద్ధం ఆపాలంటే ఆర్థికంగా దెబ్బతీయాలి, ఆర్థికంగా దెబ్బతీయాలంటే మరి భారత్ లాంటి దేశాలు చమురు కొనకూడదు. మరి భారత్ లాంటి దేశాలు చమురు కొనకూడదంటే 38% చమురు కొంటున్నది మనం, 42% చమురు కొంటున్నది చైనా. మరి ఇంచుమించు గత 2 సంవత్సరాలుగా $5 బిలియన్ ట్రేడ్ చేసింది అమెరికా. మరి దీనికి సిగ్గుందా లేదా? వైట్ హౌస్ సెక్రటరీ కరోలినాతో వీళ్ళు మాట్లాడించారు కదా ఆడంగి మాటలు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రష్యాని ఆపగలగాలి. లేదు, నీకు నిజంగా దమ్ము ధైర్యం లేకపోతే మేము రష్యా యుద్ధాన్ని కాకుండా మేము ప్రపంచంలో 3వ శక్తివంతమైనటువంటి దేశంగా మేము భారత్ని ఎదగనివ్వం కాబట్టి 50% సుంకాలు విధించామని ధైర్యంగా చెప్పగలగాలి. అంతేగాని రష్యా దగ్గర చమురు కొనడం వల్ల రష్యా ఆర్థికంగా ఎదుగుతుంది కాబట్టి ఇప్పుడు భారత్ పై మేము సుంకాలు విధించామనడం ఎంతవరకు కరెక్ట్? మరి చైనా మరి కొంటున్నది దేనితోటి? పేపర్లతో కొంటుందా, లేకపోతే ఆకులు ఇచ్చి కొంటుందా, పువ్వులు ఇచ్చి కొంటుందా? అది కూడా డాలర్లు ఇచ్చే కదా కొంటది. మరి అవి మాత్రం రష్యాకి బలం కాదా? మరి మీరు $5 బిలియన్ ట్రేడ్ చేశారు, మరి మీరేమి ఇచ్చారు? చెత్త కాగితాలు ఇచ్చారా? మీరు డాలర్లే కదా ఇచ్చారు. మరి అది ట్రేడ్ కాదా? అది బలము కాదా రష్యాకి? సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడితే. ఆడంగి మాటలు మాట్లావి అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పుకో. చైనా లాగా భారత్ని ఎదగనివ్వం, ఎట్టి పరిస్థితుల్లోనూ 3వ శక్తివంతమైన దేశంగా సూపర్ పవర్ గా ఎదగనివ్వం. ఇలా మాట్లాడగలగాలి. నువ్వు $29 ట్రిలియన్ ఉన్నావు, ప్రపంచానికి అగ్రరాజ్యం అని చెప్పుకుంటావు. $4 ట్రిలియన్ ఉన్నటువంటి భారత్ను చూసి భయపడుతున్నావు అంటే దీని అర్థం ఏంటి? ఖచ్చితంగా చైనా లాగే భారత్ కూడా అభివృద్ధి చెందేస్తుంది. ఎందుకంటే 2014 వరకు ఇంచుమించు ఒక 60-70 సంవత్సరాలుగా లేనటువంటిది, అంటే 69 సంవత్సరాలుగా సాధించలేనటువంటిది ఈ గత 10 సంవత్సరాల్లోనే $2 ట్రిలియన్ ఎక్స్ట్రా అయిపోయింది. అంటే అంతవరకు మన దగ్గర ఉన్నటువంటి 2 ట్రిలియన్ కి మరొక 2 ట్రిలియన్లు యాడ్ అయింది ఒక దశాబ్ద కాలంలో. అంటే 10 సంవత్సరాల కాలంలోనే 4.19, అది కూడా 4వ స్థానానికి మేము వస్తాము అని మోదీ చెప్పిన తర్వాత యుద్ధం వచ్చింది మధ్యలో. అంటే యుద్ధం కూడా ఎందుకు వచ్చింది తెలుసు వాళ్ళకి. అమెరికా అన్ని ఆటలాడించే విధంగానే పాకిస్తాన్తో మనకి యుద్ధం వచ్చింది. పాకిస్తాన్ రెచ్చిపోయింది. దీనివల్ల మనం ఆర్థికంగా దెబ్బతింటాం అనుకున్నారు. కానీ మనం అటు పాకిస్తాన్కి నడ్డీ విరిచేసాము, అదే సమయంలో అది బ్రీఫింగ్ ఇవ్వడంతో కాల్పుల విరమణ కూడా చేశాం. అంటే 2 విధాలుగా మనం, ఎందుకంటే మళ్ళీ ఆర్థికంగా నష్టపోకూడదు. 4వ స్థానానికి వచ్చేసాం, లేదా 5-6 స్థానానికి పడిపోకూడదు కదా. అందుకని వెంటనే యుద్ధాన్ని ఆపేసి మళ్ళీ ఆర్థికంగా 4వ స్థానానికి వచ్చేసాం. అది నచ్చలేదు ఇప్పుడు అమెరికాకి.